హాయ్, దిస్ ఈజ్ ఆర్కే ఫ్రమ్ ఆర్కే ఆలాపన. యూట్యూబ్లో మనం వీడియో ఎందుకు అప్లోడ్ చేయాలి? 5 రీజన్స్. ఈ 5 రీజన్స్ని మీరు జాగ్రత్తగా వినండి. చివరి వరకు ఈ వీడియోని ఫాలో అవ్వండి. చివరి వరకు వీడియో ఫాలో అయిన తర్వాత మీకు యూట్యూబ్లో ఎందుకు మనం వీడియోని అప్లోడ్ చేయాలో, ఎలా అప్లోడ్ చేయాలో తెలుస్తుంది. మరి ఈ వీడియోని చివరి వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడాలి, మీరు నేర్చుకోవాలి. నాకులాగానే ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ అనేటువంటిది ఫ్రీ ప్లాట్ఫామ్ టు అప్లోడ్ ఏ వీడియో. కనుక యూట్యూబ్లో మనం వీడియో ప్రజెంట్ చేస్తే ఫ్రీగా మనం అప్లోడ్ చేసి దాన్ని యూనివర్సల్గా మనం చూసేటువంటి అవకాశాన్ని యూట్యూబ్లో మనం అందరికీ కల్పించవచ్చు. ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా కూడా వీడియోని చూడవచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఫ్రీ. అదే టీవీ ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ మనం చేయాలి అంటే దాదాపుగా 1.5 lakh మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. టీవీ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఆ టీవీ చూడటానికి యూనివర్సల్గా అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దాని వీడియో క్వాలిటీ ఏంటి, ఆడియో క్వాలిటీ ఏంటి అనేది కూడా గమనించాలి మనం. మరి ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్లో మన యొక్క వీడియోని అందరూ చూడాలంటే వీడియో క్వాలిటీ బాగుండాలి, ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. అసలు ఏ వీడియో చేయాలి? ఉదాహరణకు ఒక డైరెక్టర్ ఉంటాడు, చిన్న షార్ట్ ఫిలిం తీయాలనేటువంటి ఉత్సాహంతో షార్ట్ ఫిలిం తీసి షూట్ చేసి ప్రజెంట్ చేయడం ఒకటి. ఒక లిరిక్ రైటర్ ఉంటాడు, పాట రాసి తన పాటను పాడించడం, దాన్ని వీడియో అప్లోడ్ చేయడం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, అలానే డాన్సరు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఒక వీడియోని క్రియేట్ చేసి మనం ప్రజెంట్ చేయడం ఒకే ఏరియా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక అకేషన్ని కానీ, ఒక ఈవెంట్ని కానీ, ఒక ఇన్సిడెంట్ని కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నటువంటి ఏదైనా వాటిని షూట్ చేసి మనం అప్లోడ్ చేయడం ఒక కేటగిరీ. ఈవెంట్ అంటే ఏమిటి? మొన్న రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కాలం చెందినప్పుడు హీరో ప్రభాస్ గారు వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళి 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే సో అది ఒక అకేషన్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనుకోవచ్చు. దాన్ని మనం వీడియో షూట్ చేసి పెట్టడం ఒక ఏరియా. అలాగే మొన్న సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య కూడా ఇందిరాదేవి గారు కాలం చెందినప్పుడు ఒక ఈవెంట్ జరిగింది. లేదా ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, జగన్ గారు కుప్పం వెళ్ళారు, లేదా కేసీఆర్ గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అలా కాకుండా రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చెప్పు తీసుకుని కొట్టింది. అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగింది. సో ఆ వీడియోని షూట్ చేసి ప్రజెంట్ చేస్తే అది కూడా వైరల్ అవుతుంది. అలా కాకుండా ఎడ్యుకేషనల్ వీడియోస్, ఉదాహరణకు యూట్యూబ్లో మానిటైజేషన్ ఎలా అవ్వాలి, లేదంటే ఒక సబ్జెక్ట్ గురించి వీడియో ఎడిటింగ్స్ ఎలా చేయాలి, ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఎలా చేయాలి, ఇలా చాలా రకరకాల వీడియోస్ని చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ క్రియేట్ చేసి చేస్తుంటారు. అయితే అక్కడ కూడా ఆడియో వీడియో క్వాలిటీ బాగుండాలి సుమా. అలా తీసినటువంటి వీడియోస్ కొన్ని మిలియన్స్లో వ్యూస్ వచ్చి వైరల్ అవుతుంటాయి. సో వీటన్నిటినీ మనం స్పాంటేనియస్గా గమనించి వీడియో తీసి అప్లోడ్ చేసినట్టయితే దానికి తగినటువంటి ఆదరణ లభిస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం వీడియోని అప్లోడ్ చేసినప్పుడు వైఆర్పి రేటింగ్ కూడా కావాలని చెప్పేసి నేను చెప్తాను. వాట్ ఈజ్ వైఆర్పి రేటింగ్? వైఆర్పి రేటింగ్ చెప్పబోయే ముందు టీఆర్పి రేటింగ్ గురించి మీకు చెప్పాలి. టీఆర్పి రేటింగ్ అంటే ఏంటి? టెలివిజన్ రేటింగ్ పాయింట్. సో ఆ టీఆర్పి రేటింగ్ అనేటువంటిది బాగుంటేనే ఆ ఛానల్కి ఒక రెప్యుటేషన్ వచ్చి దాని ద్వారా ఆ ఛానల్లో యాడ్స్ వస్తాయి. అలానే వైఆర్పి రేటింగ్ అని నేను చెప్తున్నాను. వాట్ ఈజ్ వైఆర్పి రేటింగ్? యూట్యూబ్ రేటింగ్ పాయింట్. యూట్యూబ్లో చాలామంది చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటారు. అయితే నేను ముందు చెప్పినట్టు ప్రొఫెషనల్గా ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అంటే అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మన వీడియో క్వాలిటీ బాగుంటుంది, కంటెంట్ బాగుంటేనే చేరుతుంది.
ఇలా రకరకాల వీడియోస్ని చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ క్రియేట్ చేసి చేస్తుంటారు. ఆ ఛానల్ ప్రజల దగ్గరికి పోయినప్పుడు దానికి వైఆర్పి రేటింగ్ వస్తుంది. ఆ వైఆర్పి రేటింగ్ వచ్చినప్పుడు ఆ యూట్యూబ్ వాళ్ళు యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫైనల్గా యూట్యూబ్లో క్రియేట్ చేసేటువంటి చాలామంది టార్గెట్ మానిటైజేషన్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ దాని ద్వారా డబ్బులు రావాలి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మానిటైజేషన్ అని చెప్పాను కదా. మానిటైజేషన్ అవ్వడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? అందరూ చాలాసార్లు చెప్పే ఉంటారు, మీకు తెలుసు. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ కూడా రావాలని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేటువంటిది కాదు. కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మనం అప్లోడ్ చేసేటువంటి వీడియోని అందరూ చూడగలిగి ఉండాలి. ఆ కంటెంట్ ద్వారా మన ఛానల్ని చూసేటువంటి వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి దమ్ము ఆ వీడియోకి ఉండాలి. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారో సరిపోసుమా, 4000 వాచ్ అవర్స్ కూడా రావాలి. ఎలా వస్తాయి వాచ్ అవర్స్? మనం చేసేటువంటి 2 మినిట్స్ వీడియో అయినా 20 మినిట్స్ వీడియో అయినా మొదటి నుంచి చివరి వరకు చూసే దమ్ము ఆ వీడియోకి ఉండాలి. సో ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఆ యొక్క వ్యూవర్ని నిలబెట్టగలగాలి చివరి వరకు. అప్పుడు వాచ్ అవర్స్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ పెరగడానికి లైవ్ స్ట్రీమ్ కూడా ఒక పాయింట్. లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఇది కూడా ఒక పాయింట్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏమిటంటే, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ మనదై ఉండాలి. ఆ సబ్జెక్ట్ ప్రజెంట్ చేసే విధానంలో ఒక అథెంటికేషన్ ఉండాలి. అథెంటికేషన్ అంటే మనం చెప్పేటువంటి సబ్జెక్టు కరెక్ట్ అని యూట్యూబ్ని వాచ్ చేసేటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే కదా మన వీడియోని వాళ్ళు కరెక్ట్గా చివరి వరకు చూడగలిగేది. కాబట్టి మనం ఏదో చెప్పి ఇది కరెక్ట్ అని నమ్మించడానికి మనం ఇవాళ రేపు ప్రయత్నించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ మనదై ఉండాలి. మనం ప్రజెంట్ చేసే విధానంలో ఇది కరెక్ట్ అని యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు నమ్మాలి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు మనకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు మనకి ఇచ్చున్నాడు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళు నమ్ముతారు. సపోజ్ కన్ను లేకపోతే గుడ్డివాడు అంటారు, కాళ్ళు లేకపోతే కుంటివాడు అంటారు. సో ఇలా ఉంటుందన్నమాట. సో మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలానే మనం ప్రజెంట్ చేసేటువంటి సబ్జెక్టు మీద మనకు ఒక అథెంటికేషన్ ఉంటేనే ఇతను చెప్పేది పర్ఫెక్ట్గా ఉందని అవతటి వాళ్ళు నమ్ముతారు. అందులో ఇవాళ రేపు టెక్నాలజీ చాలా విపరీతంగా డెవలప్ అయింది. అంటే యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, మీడియా కానీ, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా ఆల్ జనరేషన్స్ చాలా గ్రహించగలుగుతున్నారు. కాబట్టి మనం ఏదో చెప్పేసేసి ఇలా నమ్మిద్దామంటే కుదరదు. కాబట్టి సబ్జెక్టు మనదై ఉండాలి. ఆ సబ్జెక్టు ప్రజెంట్ చేసే విధానంలో ఒక అథెంటికేషన్ అంటే ఒక పర్ఫెక్షన్ మనకు కావాలి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 4. ఇక్కడ ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నాకు జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలానే నేను ఒక కామెంటరీని ప్రిపేర్ చేసి ఆ కామెంటరీకి బ్యాక్గ్రౌండ్గా ఒక తంబురను వేయడం జరిగింది. మ్యూజిక్ అంటే మైల్డ్గా ఉంటుంది. అది ఎంతో కీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఆ శబ్దం వినబడదు. అలా తయారు చేసి నా వీడియోని నేను అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన వెరీ నెక్స్ట్ సెకండే యూట్యూబ్ వాళ్ళు నాకు నోటీస్ పంపించడం జరిగింది. ఏమిటంటే, బ్యాక్గ్రౌండ్లో వేసినటువంటి తంబుర మీది కాదండి, ఆ రైట్స్ వేరే వాళ్ళవి, ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక పర్సన్కు చెందినవి అని చెప్పేసి నాకు నోటీస్ పంపించడం జరిగింది. అంటే యూట్యూబ్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంటే దాని యొక్క ఆల్గోరిథం, టెక్నికల్గా మనం చెప్పాలంటే ఆల్గోరిథం అని చెప్పాలి. సో ఆల్గోరిథం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 4. ఇక పాయింట్ నెంబర్ 5, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇన్ని మనం చేసిన తర్వాత మన ఛానల్ రేటింగ్స్ సస్టైనబుల్గా ఉండాలి అంటే రెగ్యులర్గా మన వీడియోని ప్రజెంట్ చేస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్గా అంటే వీక్లీ 2 వీడియోస్, 3 వీడియోస్, అది మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి రెగ్యులర్గా ఆ ప్యాటర్న్ మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడే మీ యొక్క యూట్యూబ్ ఛానల్
అలా సాఫీగా నడుస్తూ ఉంటుందన్నమాట. అలా నడిచినప్పుడు ఏమవుతుంది? బేసిక్‌గా మీ యొక్క ఛానల్ యొక్క రేటింగ్ అలా స్టేబుల్‌గానే ఉండిపోతుంది. దానివల్ల గ్రాడ్యుయల్‌గా సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. అంటే ఇక్కడ ఐదో పాయింట్ ఏంటంటే, మన ప్రెజెంట్ చేసినటువంటి వీడియోస్‌కి సపోజ్ సడెన్‌గా ఒక 10,000,000 వ్యూస్ వచ్చేసేసినియి అనుకోండి. అంతటితో ఆగిపోవడానికి లేదు సుమా. రెగ్యులర్‌గా మీరు వీడియోస్ ప్రెజెంట్ చేస్తూ ఉండాలి. ఇలా చెప్తున్నాను. కానీ నేనే ఫాలో అవ్వలేకపోయాను. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. నా లాస్ట్ వీడియోని ఆగస్ట్ 15న ప్రజెంట్ చేశాను. కావాలంటే నా ఛానల్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ టుడే ఐ యామ్ ప్రెజెంటింగ్ ద వీడియో. అంటే అంత గ్యాప్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1.5 మంత్ గ్యాప్ వచ్చింది. రీజన్స్ ఏమిటంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. ఊరెళ్ళడమో, లేకపోతే ఏదో ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడమో, లేకపోతే హెల్త్ బాగోకపోవడమో, ఏదో సమ్ రీజన్స్ వల్ల నేను దాదాపుగా 1.5 మంత్ వీడియోని ప్రజెంట్ చేయలేకపోయాను. అది మీరు చేయొద్దు. కాబట్టి మీ ఛానల్ అలా స్టేబుల్‌గా నడుస్తూ ఉండాలి అంటే మీరు వీక్లీ మినిమమ్ 2-3 వీడియోస్ మీరు ప్రజెంట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఈ పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా గమనించి మీ యూట్యూబ్ ఛానల్ని అప్లిఫ్ట్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి దీని తర్వాత ఒక పాట వస్తుంది. ఆ పాటలో నేనే ఫ్లూట్ ప్లే చేశాను. నేనే ఫ్లూట్ ప్లే చేశానని ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ఫ్లూటిస్ట్. నేను 20 సంవత్సరాలు ఫ్లూట్ ప్లే చేశాను. ఆఫ్టర్ దట్ ఈ కంప్యూటరైజ్డ్ మ్యూజిక్ అనేటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఫ్లూట్ మానేసి ఈ కంప్యూటరైజ్డ్ మ్యూజిక్కి ఎడిక్ట్ అయిపోయాను. బట్ లైవ్ ఈజ్ లైవ్. ఈ పాటలో నేను చిన్న ఫ్లూట్ బిట్స్ ప్లే చేశాను. ఎంజాయ్ చేయండి. పాటను కూడా చివరి వరకు చూసి నా ఛానల్కి ఒక స్ట్రెంగ్త్ మీరు ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా? ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా? యోచించుమా ఓ మానవా, ఆలోచించుమా శ్రేష్టమా? ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా? ఎటు నీ పయనం? పరదేశివి నీవైలలో యాత్రికుడవై సాగితివి. ఈ లోకము నీది కాదని అస్థిరమని ప్రభు నిన్ను పిలిచే. పరదేశివి నీవైలలో యాత్రికుడవై సాగితివి. ఈ లోకము నీది కాదని అస్థిరమని ప్రభు నిన్ను పిలిచే. ఆ పిలుపును ఆలకించి పరమున చేర పరుగిడి రావా. ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా
పాతాళమా ఎటు నీ పయనం. పాపములో మరణించినచో కాలిపోదువు నరకపు జ్వాలలో. మారు మనసు పొందినచో దేవుని చేరదవు నీవు. పాపములో మరణించినచో కాలిపోదువు నరకపు జ్వాలలు. మారు మనసు పొందినచో దేవుని చేరదవు నీవు. ఆ రాజ్యం ఎంచుకొనుటకు ఇది ఏ నీకు సమయమురా. ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా. యోచించుమా ఓ మానవా, ఆలోచించుమా నేస్తమా ఎటు నీ పయనం ఓ మానవుడా, పరలోకమా పాతాళమా ఎటు నీ పయనం.